హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆశా జ్యోతి. వెల్కమ్ టు ఇంటి భోజనం. ఈరోజు వీడియోలో ఎంతో చక్కని మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా ఈజీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన తెలుగువారి పండుగల్లో ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నా మైసూర్ పాక్ లేకుంటే ఏదో వెల్తిగా ఉంటుంది. మరి అలాంటి మైసూర్ పాక్ని ఫటాఫట్గా 15 నిమిషాల్లో ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మైసూర్ పాక్ని మంచి షేప్లో కట్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలో అడుగు వైపున నెయ్యి అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను శనగపిండిని బయట కొనకుండా పచ్చిశనగపప్పుని మర ఆడించి జల్లించి తీసుకున్నానండి. ఇది 200 గ్రాములు ఉంటుంది. గిన్నెల కొలతల్లో చెప్పాలంటే మనం ఏ గిన్నెతో తీసుకుంటే అదే గిన్నెతోటి చక్కెర కూడా తీసుకుంటున్నాను. ఇంచుమించు కొంచెం తక్కువైనా పర్వాలేదు. అలాగే అరగిన్నె అంటే మనం తీసుకున్న శనగపిండిలో సగం కొలత వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవు నెయ్యిని వాడుతున్నాను. సాధారణంగా మైసూర్ పాక్ చేయాలి అంటే ఎక్కువ నెయ్యి అవసరం పడుతుంది అనుకుంటారు, కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే నెయ్యి అవసరం లేకుండానే చాలా రుచిగా మైసూర్ పాక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న అరకప్పు నెయ్యిని పూర్తిగా కరిగించి కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో మనం తీసుకున్న చక్కెరను వేసుకొని కొంచెం అంటే కొంచెమే నీటిని కరగటానికి పోయాలి. నేను నీరు పోసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు మాత్రము కొంచెం నీరు అంటే కేవలం 2 టేబుల్ స్పూన్ల నీటిని మాత్రమే పోసి ఈ చక్కెరను పూర్తిగా కరిగించుకోవాలి. ఈ చక్కెర కరిగేటప్పుడు మనకి తెల్లగా బుడగల్లాగా కనిపిస్తూ ఉంటుంది. మనము చక్కెరని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మాత్రమే కరిగించుకోవాలి. అలాగే ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని గరిటెను వెనుకకు తిప్పి చేతితో తాకి చూడంగానే 2 వేల మధ్యలో మనకి కొంచెం థిక్గా అనిపిస్తూ ఉంటుంది, అంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మనము ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కంటిన్యూషన్గా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉంటే దానిని గట్టిగా గరిటెతోటి మెదుపుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న నెయ్యిని గరిటెతోటి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం చక్కెర పాకంలో శనగపిండి వేసిన దగ్గర నుంచి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని పోసుకుంటూ మొత్తం పాకాన్ని బాగా కలిపెడుతూ ఉంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనం తీసుకున్న శనగపిండి అనేది నెయ్యిలో బాగా ఉడికిపోయి బుడకలు ఫామ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు మనకి ఈ పాకం అంతా కూడా క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒక 5-6 సార్లు మనము తీసుకున్న నెయ్యిని అంతా కూడా ఈ పాకంలో వేసేసుకొని బాగా కలియపెట్టుకుంటూ ఉండాలి. ఇలా అంతా అయిపోయిన తర్వాత మనకి పాకం అనేది గిన్నెను వదిలి వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్టేజీలో మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ని ఆఫ్ చేసుకున్న వెంటనే పాకం మొత్తాన్ని కూడా మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. అందుకే మైసూర్ పాక్ తయారు చేయక ముందులే మనము ట్రేని లేదా ప్లేట్ని నెయ్యితోటి కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ పాకాన్ని అంతా కూడా ఈ ప్లేట్లో సర్దుకోవాలి. ఇది వెంటనే గట్టిపడిపోతుంది కాబట్టి చాలా త్వరగా పాకం మొత్తాన్ని కూడా ప్లేట్లో వేసేసుకోవాలి. అసలు మన గిన్నెకి అనేది ఏమాత్రం మైసూర్ పాక్ అనేది అంటదు. ఇప్పుడు ఈ విధంగా గరిటెతోటి బాగా చదునుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి పైన గట్టిగా రాకుండా బాగా స్మూత్గా ఉంటుంది. మనం ఇది చేసే లోపలే మైసూర్ పాక్ అనేది కొంచెం చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడే మనకి ఇష్టం వచ్చిన షేపులో కత్తితోటి వీటిని ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా మైసూర్ పాక్ అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి మీకు కూడా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ స్వీట్ తోటి పండుగని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.